అందరికీ నమస్కారం. రాజశేఖర రెడ్డి గారి గురించి తలుచుకోవడం సంతోషం, అట్లాగే ఒక భరోసా, అట్లాగే అంతులేని ఒక విషాదం కూడా మా అందరిలో ఉంటుంది, మీ అందరిలో ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటే రోజులు గడిచిపోతాయి. మామూలుగా ఇట్లా సరదాగా ఇట్లా అప్పట్లో బహిరంగ సభల్లో చెప్పేవాళ్ళం, ఆకలి వేస్తే మీ ఆకలి తీర్చేవారు రాజశేఖర రెడ్డి. మీకు ఆరోగ్యం బాగలేకపోతే మీ ఆరోగ్యాన్ని బాగు చేసేవాడు రాజశేఖర రెడ్డి. మీ పిల్లలు చూసుకోకపోయినా పెద్దోళ్ళందరికీ కూడా చెప్పేవాళ్ళం, మిమ్మల్ని చూసుకునే పెద్ద కొడుకు రాజశేఖర రెడ్డి. చదువు లేకుండా ఎవరూ బాధపడకుండా ఈ రాష్ట్రం మొత్తానికి ఫీజులు కడుతున్న పెద్ద తండ్రి రాజశేఖర రెడ్డి. అసలుకి ఇల్లు లేకుండా ఉండడానికి అవకాశమే లేదని ఇట్లే చెప్పేవాడు. పూరే గుడిసె ఉండడానికి వీలు లేదు మన రాష్ట్రంలో అని చెప్పేవాడు. దాదాపు 80 లక్షల ఇల్లు, నాకు తెలిసి అటు ఇటు 80 లక్షల ఇల్లు కులానికి, మతానికి, పార్టీకి కూడా సంబంధం లేకుండా ఎమ్మెల్యేలుగా మేము ఆ రోజున, విప్పులుగా మేము ఆ రోజున పోయి మాట్లాడితే కూడా బంతిలో కూర్చున్నాక పక్షపాతం ఉండకూడదు, ఎవరికి అవసరమో వాళ్ళందరికీ వెళ్ళాలి, కనుక దయచేసి మీరు పార్టీల పరంగా చేయి పెట్టవద్దని చెప్పి మాకు హితబోధ చేయడమే కాకుండా అసలు ఇంకా చెప్పాల్సి వస్తే అవతలి పక్షానికే ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా అధికారులను ఆశించిన గొప్పవాడు రాజశేఖర రెడ్డి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆఖరికి ఈ రోజున రైతులంతా వ్యవసాయం చేస్తూ ఉన్నారంటే ఇప్పటికి కూడా కారణం రాజశేఖర రెడ్డి. ఫ్రీ కరెంట్ ద్వారా ఆ రోజున అప్పులు మాఫీ చేస్తే ఆఫ్ అయిన వాళ్ళలో ఎక్కువ మంది ఆ రోజున తెలుగుదేశం నాయకులే ఉన్నారని చెప్పేవాళ్ళం మేము. ఏదేమైనా ఒక మనిషి, ఒక నాయకుడు, ఒక పాలకుడు ఏ విధంగా ఉండాలి అని ఈ భారతదేశానికి అట్లాగే ఈ ప్రపంచానికి కూడా చెప్పిపోయిన వాడు రాజశేఖర రెడ్డి. చాలా విషయాలు చెప్పి చేయలే, మంచి చేయాలనుకుంటే అసలుకి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అలాంటి వాళ్ళకి. మేము చాలా ధైర్యంగా ఉండేవాళ్ళం. అసలుకి రాజశేఖర రెడ్డి గారిని చూసినామంటే మాకున్న అనుమానాలు, భయాలు అన్నీ పటాపంచలైపోయాయి. హ్యాపీగా తిరిగేవాళ్ళం. అసలు మనిషి పలకరిస్తేనే ఇంకా ఏదో పెద్ద సాధించినట్లు ఫీల్ అయ్యేవాళ్ళం. అతను మా భుజం మీద చెయ్యి వేస్తే ఆ చెయ్యి తీస్తాడేమో అని భయపడేవాళ్ళం. అట్లాగే ఉండేవాళ్ళం. అట్లాగే పోతూ పోతూ ఒక నవ్వు ఇట్లా తల ఎగరేసేవాడు. ఇంకా ఆ రోజంతా అసలుకి రాజశేఖర ఈరోజు మనం చూసారు రోయ్ అనుకుంటూ పోయేవాళ్ళం. అంటే చిన్న పొజిషన్లు కూడా ఏం లేము. అప్పట్లో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఇట్లా ఉన్నాం. అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి ముందు చిన్న పిల్లల్లాగా మారిపోయేవాళ్ళం. కనుక అంత గొప్ప నాయకుడిని మరి ఈ భూమి అసలు అంటే అన్నీ ఉండొచ్చు, కానీ ఒక మాట చెప్పారు, ఆయనకు ఒక మనుషులంటే అతనికి ప్రేమ. బేసిక్గానే హ్యూమన్ టచ్ ఎక్కువ ఉంటుంది. అతని దగ్గరికి వెళ్ళి ఒక పని అడిగి లేదనిపించుకున్నవాడు బహుశా ఈ భూమి మీద ఉండే అవకాశం లేదు, చంద్రబాబు నాయుడుతో సహా. ఏం అనుమానం ఏం లేదు నాకు. ఎందుకంటే ఒక 2-3 సంఘటనల్లో ప్రత్యక్షంగా చెప్పలేను, కానీ ప్రత్యక్షంగా నేను చూశాను. ఎందుకంటే అప్పుడు విప్పుగా పనిచేసేవాడిని, పక్కలే ఉండేవాళ్ళం. కనుక అతను కూడా 77 సంవత్సరాలు ఇప్పటికీ నాకు ఇప్పటికీ అనిపిస్తుంది అసలుకి మా జీవితాల్లో అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఏదైనా ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారిని కోల్పోవడం. అట్లాగే మీరు నమ్ముతారో నమ్మరో కానీ సంవత్సరాల పర్యంతం ఏడ్చాము ఆ రోజున. 1 రోజు 2 రోజులు కాదు. ఆ రోజు ఒక ఫోటో ఆకాశంలో కలిసిపోయేదంగా అట్లా టీవీ పెట్టేవాళ్ళు. వెనకల చుక్కల్ని ఎక్కినాడు చక్కన ఆ పాట పెట్టేవాళ్ళు. పెడితేనే మేమంతా కూర్చొని బోర్డు సామూహికంగా ఏడ్చేవాళ్ళం. ఎందుకంటే మాకేం అర్థమయ్యేది కాదు. అసలుకి తల్లిదండ్రుల్ని మొత్తం అంతా కోల్పోయి అసలు ఏదైనా ఒక చెట్టును పట్టుకున్న వరదలో ఉంటారే చిన్న పిల్లలు, వాళ్ళలాగా ఉండేవాళ్ళం. నేనే కాదు ఈ రాష్ట్రం మొత్తం ఆ విధంగానే ఉంది అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను అతని ఫాలోవర్గా.
కనుక ఇంకా చాలా చెప్పుకోవచ్చు, చాలా చెప్పుకోవచ్చు. ఆఖరికి బహుశా పాలిటిక్స్ అయినాక మంచి పుస్తకం రాసే ప్రయత్నం చేస్తాం, రామకృష్ణ అట్లాంటి వాళ్ళ సహకారంతోనో వాళ్ళకి ప్రోద్బలం. ఒక విషయం చెప్పి ముగిస్తాను, రాజశేఖర రెడ్డి గారు ఎట్లా ఉంటారని. నేను బట్టి మురళి, ఇప్పుడు మురళి తెలుగుదేశంలో ఉన్నాడు, ముగ్గురం వెళ్ళాం వెల్ఫేర్ హాస్టల్కి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా రూపాయి పెంచలేదు. ఆ 290, 300 రూపాయలే ఉన్నాయి. అట్లాగే ట్రంకు పెట్టి ఎనిక్కిచ్చిపోవాలి, కప్పుకునే రగ్గులు కూడా ఎనిక్కిచ్చిపోవాలి. 2 జతలు ఇస్తారు. మేము ముగ్గురం కలిసి వెళ్ళాము ఇంటికి. వెళ్ళి చాలా సీరియస్గానే అసలుకి దీన్ని పెంచాలనంటే బడ్జెట్ అంతా ఇక్కడేనా అన్నాడు. అంటేనే మేమంతా అలిగి వచ్చాం, మాకు అలిగే లక్షణం ఉంది కొద్దిగా, సరే అలిగి వచ్చాం మేము. అదే మీ డిమాండ్ ఏంది అన్నాడు. అంటే దీన్ని మీరు డబల్ చేయాలా అన్నాం. అట్లాగే 3 జతలు ఇవ్వాలా అన్నాం. ట్రంకు పెట్టి అచ్చంగా వాళ్ళకే ఇవ్వాలా, కప్పుకునే రగ్గులు వాళ్ళకే ఇచ్చేయాలా అని చెప్పాం. అంటే నవ్వేసి కాఫీ తాగిపోండి అన్నాడు. సాయంత్రం ఇది పొద్దున్నే ఫోన్ చేసాడు, పేపర్ చూసావా అన్నాడు. మనం వెళ్ళేస్తాం, ఆయన 4 గంటలకు లేస్తాడు, మనం 8కో 9కో లేస్తాం. చూస్తే నిజంగా మరొక్కసారి ఆయన్ని నేను అసలుకి నాకు నేర్పు వస్తుంది అనుకుంటే, పేపర్లో 300% పిల్లలకి స్కాలర్షిప్లు పెంచిన వాడు రాజశేఖర్. ఏమి ఈరోజు కబుర్లు చెప్తారు వీళ్ళంతా కబుర్లు చెప్తారు, కబుర్లు కాదు. ఈ రోజుకి మళ్ళా అసలుకి నాకు అర్థమే కాదు నిజంగా. అసలు అతనికి అంత పెద్ద గుండె, అది అసలు గుండె అయితే లేదు, బహుశా శూన్యం ఉండి ఉంటుంది. ఎంత పెట్టినా దాంట్లోకి పట్టేటట్లేదు ఆఖరికి. కనుక ఇది ఒక్క సంఘటన ఉంది రాజశేఖర రెడ్డి గారు, ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి నల్గొండ ప్రాంతం వాళ్ళు, బహుశా బోరు కొట్టిస్తున్నానేమో, నల్గొండ ప్రాంతం వాళ్ళు నాకు తెలియదు వాళ్ళు ఎవరో కూడా, సీఎం ఆఫీస్కి వెళ్తా ఉన్నా, ధన అని గట్టిగా దగ్గరకు వచ్చి పట్టుకున్నారు. ఎవరాయా మీరు అడిగా. అంటే సార్ మీరు చెప్తే సీఎం గారు ఏంటంటే నేను చెప్తే అన్యాయం గారు అంటే వాళ్ళ కాక్లియర్ ఇంప్లాంటేషన్. ఆ పిల్లవాడికి మాట్లాడడం వినడం చేత కాదు. దాదాపు 10 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది అని. నా పొలం అమ్మితే 8 లక్షలు ఎంతో వస్తుంది సార్, మిగతా 2-3 లక్షలు మీరు ఇప్పించండి అన్నాడు. నేను వెళ్ళి పేపర్లు కట్ట తీసుకెళ్ళి సెక్రటరియట్లో సీఎం ఛాంబర్ లేకపోతే ఏం వచ్చినావు, నన్ను ఏం కామ్రేడ్ అనేవాడు. అంటే ఏం లేదన్నా ఇట్లా కేసు, అంటే ఇట్లా కేసులు మోసుకొచ్చావు, ఓకే ఏంటంటే చెప్పాడు. ఇంత డబ్బులు ఇవ్వలేం కదా అన్నాడు. ఎవరు పక్కన ఒక ఐఏఎస్ ఆఫీసర్. అంటే ఏమన్నాయంటే నువ్వు చెప్తావు వాళ్ళకి అన్నాడు. అది అయిపోయిన తర్వాత నేనేమడిగా అంటే, అన్నా డబ్బులు పాపం వాళ్ళు ఎవరు తెలియదన్నా నాకేంటి, మనం కొద్దిగా ఎందుకంటే ఊహించుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి ముందు గట్టిగా మాట్లాడేది ఏం లే, అంత పిల్లల్లాగా గోంబడేదే అదన్నా అంటే అప్పుడు అంతే. అప్పుడు అలిగి వచ్చాం. మళ్ళీ 4 గంటలకు ఫోన్ చేసాడు పాపం. అలిగేకైతే టైం ఉంటుంది, నీకు పని చూసుకోవాలి. యూనో టోటల్ బిల్ అంతా పేజ్, దట్ ఇస్ ద ఫస్ట్ కేస్ ఐ థింక్. టోటల్ బిల్ అంతా కట్టమని చెప్పాడు. నేను అడిగా, వాళ్ళకు అమ్మితే ఏదో 3-4 వస్తుందంట, 3-4 అది అమ్మితే వాళ్ళకి 3-4 వస్తుంది, మీరు డబ్బులు ఇవ్వమన్నారు. అంటే దాన్ని అమ్ముకొని ఏం చేస్తారయ్యా వాళ్ళు, అక్కడ ఎట్లా బతుకుతారు, పదా చెప్పుపో అన్నాడు. రాజశేఖర రెడ్డి అంటే అది. రాజశేఖర రెడ్డి అంటే ఆఖరికి నాయకుడు కాదు అతను, మనందరినీ కూడా ప్రేమతో బాధ్యతతో పర్యవేక్షించడానికి వచ్చిన ఒక నాయకుడు, ఒక పాలకుడు. కనుక అతని జన్మ సందర్భంగా 2 విషయాలు గుర్తించుకునే అవకాశం, దాంతోపాటుగా మరొకసారి ఇది గుండెలు బరుక్కు విధంగా ఉన్న ఈ కాలాన్ని గుర్తుపెట్టుకుంటూ మీ అందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తామో వాళ్ళ పట్ల రాజశేఖర రెడ్డి గారు చాలా ప్రేమగా ఉంటారు, అదే పార్టీలో ఉన్నా సరే. గుమ్మ నరసేఖరని చూశారు మీరు ఇంతకుముందు ఆఖరికి. సో మరొకసారి జన్మ సందర్భంగా మనం ఒకే ఒక ఓటు తీసుకోవాలి. అతను ఏదైతే కళ్ళగన్నాడో ఆ కళ్ళకి ఈ రోజున కష్టం వచ్చింది. ప్రజల్ని మర్చిపోయి ప్రజల్ని బాధ పెట్టే ప్రభుత్వాలు వచ్చాయి. ప్రజలకి పైసల్ని పంచి అభివృద్ధిని చేసే కాలం నుంచి ప్రజల దగ్గర నుంచి పైసల్ని లాక్కోవడం ఎట్లా, ప్రజల దగ్గర నుంచి పైసలు లాక్కొని తాము పైకి పోవడం ఎట్లా అనే కాలాన్ని చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు కూటమి రూపంలో
అట్లాగే ఒక దౌర్జన్యాన్ని చూస్తూ ఉన్నాం. మీటింగ్ దౌర్జన్యం ఇది, కేసులు గీసులు దౌర్జన్యాన్ని చూస్తూ ఉన్నాం. దౌర్జన్యానికి అసలు భయపడని, మాట తప్పని, మడమ తిప్పని, వెన్ను చూపని రాజశేఖర రెడ్డి గారి అనుయాయులుగా, శిష్యులుగా, లేకపోతే ఫాలోవర్లుగా ఏమని అనుకుందాం కానీ రాజశేఖర మనుషులుగా ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎదుర్కోవాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసి జనం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన మనం ఉండాలి. రాజశేఖర రెడ్డి ఆశయాల్ని సాధించేందుకోసం ఆ పరిపాలన మరొకసారి సంక్షేమ రాజ్యాన్ని, అభివృద్ధి సంక్షేమ రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం అంతా కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, వారి యొక్క అభిమానం, ప్రేమ మనందరిపైన సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్ వైఎస్ఆర్.